గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మీద రైతుల ఇష్యూస్ మీద మాట్లాడడం జరుగుతుంది. దానికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక చిన్న విన్నపం చేస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాల పాలనలో బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి హామీలను అదేవిధంగా రైతులకు వచ్చినటువంటి సమస్యల మీద పూర్తిగా మొద్దు నిద్రలో ఉన్నప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఎక్కడున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన మేము వారిని అడుగుతూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా రైతులు పేనం మీద నుంచి పొయ్యిలో పడ్డరు. ఆ విషయం మర్చిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడిచిన తర్వాతనే రైతులు గుర్తుకొచ్చి ముసలి కన్నీరు గార్చడానికి వాళ్ళకు నిజంగా మతి భ్రమించి ఈరోజు ఏ ఇష్యూ మాట్లాడాలో తెలియనటువంటి నిర్లక్ష్యమైనటువంటి నీడలో బ్రతుకుతున్నటువంటి బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ నాయకులు సిగ్గుచేటుగా మాట్లాడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో బీజేపీ పార్టీ కేంద్రంలో రైతులకు సంబంధించినటువంటి చట్టాల మీద చేసినప్పుడు 925 మంది చనిపోయినప్పుడు స్పందించినటువంటి కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్స్లో ఓడిపోతున్నామనే నిజమైనటువంటి ఒక భ్రమతోని ఏ విషయం ముందేసుకోవాలో తెలియక రైతుల మీద రైతులకు సంబంధించినటువంటి ఇష్యూల మీద మాట్లాడుతున్నారు. ఆనాడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ మీద మాట్లాడాల్సి ఉన్నప్పటికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా మాట్లాడనటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను అందిస్తుంటే చూసి ఓర్వలేక ఈరోజు అస్పష్టమైనటువంటి హామీలతో అస్పష్టమైనటువంటి విధానాలతోని కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు. ప్రతి రైతుకి సంబంధించినటువంటి మొన్నటి వరకు జరిగినటువంటి వాళ్ళు రైతు కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసిర్రు, సీసీ గోడౌన్లు ఎత్తివేసిర్రు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఎరువుల విషయంలో కూడా స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకుండా అబద్ధపు హామీలతో రైతుల ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే రైతు సమస్యలు గుర్తుకొచ్చినాయని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నీటి ఎద్దడి విషయంలో కూడా వాళ్ళు చేసినటువంటి తప్పు వల్ల ఈరోజు రాష్ట్రంలో నీరు లేకుండా పోయింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కూడా రైతుల పక్షపాతి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గతంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే ఒక పెన్ను కలంతో ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ దాగుడు మూతలతోని రైతులకు ఏం చేసిందో గత 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న వీళ్ళిద్దరూ కూడా ఏం చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలి. అదేవిధంగా కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ రైతులను అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత ఖమ్మంలో బేడీలు వేసి తీసుకుపోయినప్పుడు నేషనల్ మీడియాలో వచ్చినప్పుడు వీళ్ళందరూ ఎక్కడ పడుకున్నారో తెలియదా? కాబట్టి ఇప్పటికైనా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీకి క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మొన్న జరుగుతున్నటువంటి కొనుగోలు కేంద్రాల్లో ఒక్క గింజ లేకుండా కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తే అంతకు ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక దగ్గర 4 కిలోలు ఇంకో దగ్గర 5 కిలోలు అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేసినప్పుడు మీరు అందరూ ఎక్కడ ఉన్నారు నాయన అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతులకు న్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇచ్చిన రైతు హామీలను అమలు చేస్తుంది. అంతే తప్ప బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా మాట్లాడితే అది హాస్యాస్పదంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా నవ్వుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు.